హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఇస్ అనిత. గ్రూప్ వన్లో తెలుగు ఆప్షనల్లో టీచ్ చేసేవాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. 2003-4 ఆ ప్రాంతంలో మేము ఆ క్లాసెస్కి వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు అది మా ఆప్షనల్ కాకపోయినా ఆయన చెప్పే విధానం చాలా బాగుండేది, వింటుండేవాళ్ళం. సో అట్లా అప్పటి నుంచి నాకు ఆయన్ని ఫాలో అవుతుంటా. ఆయన మంచిగా విశ్లేషిస్తారు దేన్నైనా. ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయన విశ్లేషణలో, ఓకే, న్యూట్రల్గా ఉంటుంటారు. అలా ఆయన మీద చాలా చాలా గౌరవం ఉండేదన్నమాట. అలా చాలామందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అనమాట, నిజం చెప్పాలంటే అనలిస్ట్స్కి. సో కాలక్రమేణా ఆయన విశ్లేషణ పంథ మారిపోయింది, ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో. ఒక 2 years నుంచి అయితే ఆయన కంప్లీట్గా డైవర్ట్ అయిపోయారు. మరి ఎందుకు అలా అయిపోయి తనను తాను తగ్గించుకున్నారో అర్థమయ్యేది కాదు మొదట్లో. సో కొంచెం ఏజ్ ప్రభావం కూడా అని అనిపించేది. అదేది కాదనేసి ఇటీవల కాలంలో బాగా అర్థమవుతుంది. సో ఒక ఒక 4-5 days నుంచి చూస్తుంటే ఆయనకి సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో కల వచ్చిందంట. ఆ కలలో వచ్చిన దాన్ని ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో విశ్లేషించారు. అది అందరూ తెలిసిన విషయమే. అమిత్ షా గారిని మీట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని నారాయణ మనోహర్ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి అయితే లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ బాగుంటుంది రిలేషను, చంద్రబాబు నాయుడు అయితే టెంపరీగా ఉంటుంది, నమ్మొద్దు అన్నట్టు ఏదో చెప్పినట్టు, వీళ్ళేదో అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేయండి అని అడిగినట్టు ఏదో కొంచెం మనం ఊహించుకుంటాం కదా, అట్లా ఊహించుకొని ఆయన కూడా ఆ ఇంటర్వ్యూలో విశ్లేషించారనమాట. సో దీనికి కొంచెం జన సైనికుల నుంచి, జనసేన పార్టీ అభిమానుల నుంచి కొంచెం వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది జనసేన అభిమానులు కేసు పెట్టారు ఆయన మీద. సో అది ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పోలీసులు కూడా తెలంగాణకు వెళ్ళలేదు. సో వాళ్ళే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ తెలంగాణ జర్నలిస్టులు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకి వచ్చారని, ఆయన అరెస్ట్ చేయబోతున్నారనేసి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశారు. ఇక్కడికి ఎలా వస్తారో చూస్తానని రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఇవన్నీ బాగా ప్రచారం చేశారు. ఇంకా ఫైనల్గా నాగేశ్వరరావు గారు అయితే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్టు సారీ కూడా చెప్పారు. నేను సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా అలా విశ్లేషించాల్సి వచ్చింది, ఇంకా దీనితో ముగిద్దాము ఈ మ్యాటర్ని అన్నట్టు ఆయన అనౌన్స్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన మీద గౌరవంతో ఏదో అలా మాటలు ఆయన దొరిలాయి అని చెప్పారు కాబట్టి, సో మనం కూడా ఈ టాపిక్ని ఇంతవరకు వదిలేద్దాము అనుకున్నారు. అది ముగిసిపోయింది అనేసి అందరూ అనుకున్నారు. బట్ అది ముగిసిపోతే ఇంత దూరం ఎందుకు వస్తుంది అసలు? ఇంకా ఉన్నారు కదా, 12 ఏళ్ళు అయ్యి తెలంగాణ వచ్చినా కానీ ఇంకా ఏదో ఆంధ్ర వాళ్ళ మీద ఆ విద్వేషం, ఆ అసూయ అనేది కొంతమందిలో పోదనమాట. ఎలాగోలా విద్వేషాలు రెచ్చగొట్టాలనే ధోరణిలోనే ఉంటారు కొంతమంది. సో అందుకు గాను నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఏదో బ్రిటిష్ వాళ్ళతో గాంధీ గారు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నట్టు ఈ ఇష్యూకి ఒక రౌండ్ టేబుల్ సమావేశం అంట. ఇదంటారే అయిపోయిన పెళ్ళికి మేళం అన్నట్టు, ఆయన అయిపోయిందని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన మీద ఏం ప్రెజర్ తెచ్చారో ఆయన్ని కూర్చోబెట్టి ఇంకా మన పేరు పొందిన జర్నలిస్టులు అనుకునేవాళ్ళు కొంతమంది అసలు ఇష్యూని పక్కన పెట్టేసి వేరే వేరే అంశాల మీద తమ గలాన్ని వినిపించారు. ఒక అక్క అయితే టీడీపీ గురించి వ్యాఖ్యానిస్తుంది. ఈ మ్యాటర్లో అసలు టీడీపీకి ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా? వెళ్ళింది ప్రభుత్వం తరపున కానివ్వండి, లేకపోతే పార్టీ తరపున కానీ వెళ్ళి అమిత్ షా గారిని మీట్ అయ్యారు, అది వేరే విషయం. ఇక్కడ ఏదో మహానాడు పనుల్లో బిజీగా ఉన్నారు, ఏదో డేటా సెంటర్ అంటే చంద్రబాబు నాయుడు గారు, కాసేపు క్వాంటమ్ వ్యాలీ అని ఆ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే తగునమ్మ వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ మీద ఏం సంబంధం టీడీపీకి? అదే బ్రెయిన్ మోకాల్లో కూడా లేదని అర్థమైంది అప్పుడు. సో ఇంకొక ఆయన అంటారు, ఆంధ్ర పోలీసులు వస్తే పడేసి మెడ మీద కాలు పెట్టి తొక్కుతాడంట. ఈయన తొక్కుతుంటే చూస్తూ ఉంటారు అనమాట. అసలు ఏమైనా విజ్ఞత అనేది ఒక్కరికన్నా ఉంది అసలు వాళ్ళకి? జ్ఞానం అనేది మనకు ఉన్నది ఎందుకు? ఏది మంచి ఏది చెడు అని మాట్లాడటం కోసం.
సరస్వతీదేవి నాలుక మీద ఉంది కదా అని చెప్పేసి ఆ నాలుకని ఎలా పెడితే అలా మడత పెడితే అది మీకే నష్టం కలిగిద్ది. అసలు ఆంధ్ర పోలీసులే వెళ్ళలేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే సెక్యూరిటీ కావాలని అడిగితే కొంతమంది పోలీసులు వాళ్ళ ఇంటికి పంపించారంట. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, మేము ఎవరిని తెలంగాణకి పంపించలేదు అని చెప్పేసి. సో అయినప్పటికీ మీరు కావాలని రెచ్చగొట్టడం కోసము ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకొక ఆయన అంటారు, ఈ తెలంగాణ మొత్తానికి నేనే హీరోని, నేనే బ్రాండ్ అంబాసిడర్ని, నేను చెప్పిందే వేదం అనేసి విర్రవీగుతుంటాడు ఒక జర్నలిస్టు. ఆ నేమ్ అయితే నాకు తెలియదు, ఫేస్ అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. సో లాస్ట్ టైం కూడా ఆంధ్ర పోలీసులు వెళ్తే ఇలా మాట్లాడిన వాళ్ళని నోటీస్ ఇవ్వడం కోసమని వెళ్తే అప్పుడు కూడా తెలంగాణ తగలబడిద్ది వీళ్ళ మీద టచ్ చేస్తే అన్నట్టు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో నిన్న కూడా అలాగే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు మెదిటివనం దగ్గర, ఆ విగ్రహాన్ని ప్లస్ ఎన్టీఆర్ ఘాట్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని రెండింటినంట తీసి పడేసి ఆంధ్రాకి పంపిస్తారంట. ఈయన చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారనమాట. ఓకే, మీకు ఎందుకు అంత అక్కసు? ఆంధ్ర వాళ్ళన్నా, ఆంధ్ర పార్టీ అన్నా, ఆంధ్ర పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఉంది తెలుగుదేశం పార్టీ. ఓకే, ఎవరో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని వాళ్ళు వేసే ఆ బిస్కెట్ల కోసం మీరు ఈ విద్వేషాలని రెచ్చగొట్టడం దేనికి? ఇంకో ఆయన అంటాడు, ఇంకో జర్నలిస్ట్ సినిమా వాళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల గురించి ఒక అతను అంటాడు, ఆదేశమామని పెళ్లి చేసుకున్నాడు అది ఇదని. పర్సనల్ విషయం అవసరమా ఇక్కడ అసలు? ఇంకో జర్నలిస్ట్ అంటాడు, సిగ్గు శరం శీలం నీతి జాతి సంథింగ్ ఏదో యూజ్ చేసి ఇవేమి లేని వాళ్ళే సినిమా నటులు అని అన్నాడు. ఇంత ఘోరమైన మాటలు అతను అన్నప్పుడు ఒక్కరంటే ఒక్కరన్నా సినిమా పరిశ్రమ నుంచి స్పందించిన నాదుడే లేరు. ఓకే, ఎందుకు మీ స్వప్రయోజనాల కోసము అంత మూగబోయిన గొంతులతో ఎందుకు ఉంటున్నారు? ఏం లేదా ఫిల్మ్ ఛాంబర్ లేదా? ఒక్కరన్నా రియాక్ట్ అయ్యారు అసలు? అంత ఘోరమైన మాటలు అంటే సినిమా నటుల గురించి ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. సో ఇన్ని రకాలుగా ఈ జర్నలిస్టులు లేదా అనలిస్టులు అని చెప్పుకునేవాళ్ళు ఇవన్నీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి సమక్షంలో రౌండ్ టేబుల్ మీటింగ్ అని వాళ్ళు పెట్టుకున్న సమావేశంలో వీళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయాలు అన్నమాట. సో ఇంతకన్నా దిగజారుడు మాటలు ఇంకొకటి ఉండవు. ఇన్ని మాట్లాడుతున్న ఆయన మౌనం వహించి ఉన్నాడు. మళ్ళీ దీన్ని తను ఏవైతే మాట్లాడాడో ఆ వ్యాఖ్యల్ని సమర్థించుకున్నట్లుగా అతని వ్యాఖ్యలు ఉన్నాయి నిన్న. సో ఇదంతా చూస్తుంటే ఇది కావాలని ఆయన వ్యాఖ్యలు చేసినట్టు ఇంతకుముందు దాని కొనసాగింపుగానే ఈ మీటింగ్ పెట్టినట్టు సుస్పష్టంగా అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉన్న రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం అవసరమా? ఇప్పుడు వైషమ్యాలు నెలకొల్పడం అవసరమా? రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో వెళ్తున్నాయి, పెట్టుబడిదారులని ఇన్వైట్ చేస్తున్నాయి. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అక్కడ పెట్టుబడిదారులకి ఆహ్వానం పలుకుతున్నారు. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీలు, డేటా సెంటర్లు అని చెప్పి వీళ్ళ పనుల్లో వీళ్ళుంటే పని లేని పనికి మాలిన ఇలాంటి వాళ్ళు కొందరు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయినప్పటికీ ఇంకా ఈ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కోసము ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్టు? మీరు ఇలాగే వ్యాఖ్యలు చేస్తూ ముందుకెళ్తే రేవంత్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే అతి త్వరలోనే మీకు తెలంగాణ ప్రభుత్వము తొక్క ఒలిచి నార తీయటం మాత్రం గ్యారంటీ అనమాట. అక్కడ ఒక పక్క అకాల వర్షాలతో రైతుల ధాన్యం అంతా తడిచిపోయి వాళ్ళు అల్లాడిపోతుంటే దాని మీద నోరెత్తలేరు మీరు. ఓకే, అలా మొక్కజొన్నకి ఏదో రేట్ లేదని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తుంటే దాని మీద నోరెత్తలేరు మీరు. ఎప్పుడు వైషమ్యాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి మాత్రమే ఉంటారా ఇలాంటి వాళ్ళు? ఒకప్పుడు కేసీఆర్ గారు కూడా ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సరే, తెలంగాణ ఉద్యమంలో భాగంగా వాళ్ళు అన్నారని చెప్పేసి ఎంత అవమానపడినా ఆంధ్ర ప్రజలు సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు కూడా అదే వ్యాఖ్యలు చేస్తూ కావాలని గిచ్చుతూ ఉంటే చూస్తూ అయితే ఎవరు ఊరుకోరన్నమాట. తగిన గుణపాఠం చెప్తారు, సమయం చూసి తగిన గుణపాఠం చెప్తారు ఇలాంటి వాళ్ళకి. సో అక్కడున్న ముఖ్యమంత్రి, ఇక్కడున్న ముఖ్యమంత్రి అభివృద్ధిని చూసేవాళ్ళు కాబట్టి, అభివృద్ధి పదంలో వెళ్ళే ముఖ్యమంత్రులు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇలా చిన్న చిన్న ఈ కుర్రకొంకలని ఎందుకులే వీళ్ళ వ్యాఖ్యలను వీళ్ళని పట్టించుకోవడం అన్నట్టుగా వదిలేస్తున్నారు. బట్ టైం చూసి నిజంగానే తొక్క తీసి
నార ఒలుస్తారు ఇలాంటి వాళ్ళని. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.